ఫుల్ ఫైర్ లో ఉన్నావు రపా రపా లేపుతున్నావు ఏంటి భయ్యా అని చెప్పేసి అంటే మనమైతే చైనా నుంచి ఆఫ్రికా వచ్చేసాం కదా. ఈ బస్సులో ఇవాళ ఒక నైట్ స్టే చేయబోతున్నాం ఈ ఫారెస్ట్ లో. ఈ రోజు ఈ యానిమల్స్ మన పక్కనే పడుకుంటాయి భయ్యా. మనం అంటే దీంతో పాటు సహజీవనం చేస్తున్నాం అనమాట. మన టెంట్ పక్కనే వాటి టెంట్లు కూడా. అవును, నో బౌండరీస్, నో కంచెల్, ఫుల్ ఓపెన్. సో డీటెయిల్ గా చెప్పేస్తా భయ్యా. ఈ నైట్ ఈ రిసార్ట్ లో మనము ఈ యానిమల్స్ మధ్యలోనే పడుకుంటాం అనమాట. ఇక్కడే వండుకోవాలి, ఇక్కడే అన్ని సాఫ్ చేసుకుని మనం పడుకోవాలి. రూమ్లు గట్రా కూడా ఉండవు, టెంట్లు వేసేసుకుని పడుకోవాలన్నమాట. మనకి ఉట్టి తాళాలు ఇచ్చేస్తారు భయ్యా. ఇగో ఈ కంటైనర్ ఓపెన్ చేసుకుని దీంట్లో టెంట్లు ఉంటాయి, వంట సామాన్లు ఉంటాయి, అన్ని ఉంటాయి అనమాట. మేమైతే టెంట్లు సెటప్ చేసేసాము. పిల్లలందరూ కలిసి వండుతున్నారు. ఈ రోజు ఎన్ని ప్రాణాలు ఉంటాయో ఎన్ని ప్రాణాలు పోతాయో తెలియదు. చూసారు కదా, చాలా నీట్ గా ఉంది. అందుకే మనం అయితే క్యాప్సికమ్ రపా రపా కోసేస్తున్నాం. ఈ యాక్టివిటీ ఎందుకు అని చెప్పేసి అంటే లిమిటెడ్ రిసోర్సెస్, అంటే తక్కువ సామాన్లు ఉన్నప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఎలా ఉండాలి, ఎలా వండుకోవాలి, ఎలా తినాలి అనేది మనకు నేర్పిస్తుంది అనమాట. ఇగో నేనైతే చపాతీని రపా రపా లేపుతున్నా. కనీసము అక్కడ ఎవరు హెల్పింగ్ స్టాఫ్ కూడా ఉండరు అనమాట. మనం వండుకోవాలి, ఆ సామాన్లు మొత్తం మనమే కడిగేసి మళ్ళీ రిటర్న్ పెట్టేసేయాలన్నమాట. అలానే తాళం వేసేసి వెళ్ళిపోవాలి. తినేసాక ఇగో ఈ నైట్ మంచిగా ఫైర్ క్యాంప్ లో అయితే ఉన్నాం. నెక్స్ట్ పార్ట్ లో సూపర్ కంటెంట్ రాబోతుంది భయ్యా. ఈ మేక్ ఏంటి, షెడ్ ఏంటి మొత్తం అందులో అయితే చెప్పేసా అనమాట. అప్పటి వరకు మీరు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.